హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లిక. ఈరోజు మనం కుండ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఇలా ఉండే మట్టి కుండ తీసుకోవాలి. దీనికి ఇలా క్లోజ్ ఉండే మూత కూడా తీసుకొని పెట్టుకోవాలి. కుండ బిర్యానీ చేయడానికి నేను చికెన్ తీసుకున్నాను. చికెన్ లెగ్ పీసెస్ 1/2 కిలో చికెన్ అండి. ఇది అంత మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఎలా మ్యాగ్నేట్ చేశానో మీకు చూపిస్తాను. మ్యాగ్నేట్ చేయడానికి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు తీసుకోవాలండి. ఇవన్నిటిని మిక్సీ పట్టి పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. మసాలా రెడీ చేసేసుకున్నాం కదండి. ఈ కప్పుతో పెరుగు కూడా తీసుకొని చికెన్లో వేసి కారం, ఉప్పు, మసాలా, పెరుగు అన్నీ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను నేను చికెన్ ఆల్రెడీ. అదే ఇది గ్లాసు రైస్ తీసుకొని ఒక 1/2 అవర్ అయిందండి నానబెట్టి పెట్టాను. ఈ రైస్ని హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు మనం మసాలా దినుసులు వేసి ఉడికించాలి. ఇందులో బిర్యానీ మసాలా దినుసులు, అన్నం పొడి పొడిగా రావడానికి కొంచెం ఆయిల్ కూడా వేయాలి. రైస్ పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసింది మగ్గించేసుకుందాం. దీనికోసం మట్టి కుండలో నెయ్యి వేసి పెట్టాను. ఇందులో కూడా బిర్యానీ మసాలా వేసేసుకుందాం. దానికోసం నేను మసాలా దినుసులు ఉండే బిర్యానీ మసాలా దినుసులు ఉండే ప్యాకెట్ తీసుకున్నాను. ఇవి వేసుకుందాం. ఇందులో బిర్యానీ మసాలా దినుసులు వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు వేగుతున్నాయి కదండి. ఇందులోనే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాం. చికెన్ అంతా వేసుకున్నాం కదండి. మూత పెట్టేసుకుందాం. వాటర్ వచ్చి ఇంకెంత వరకు. ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కదండి. రైస్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చికెన్ కూడా మగ్గుతుంది. ఇందులోనే మనం రైస్ వేసుకొని పెట్టుకున్నాం. చికెన్లో కొంచెం వాటర్ ఉన్నాయి కదండి. ఈ రైస్ కూడా వేసేసుకుందాం. పైన మూత పెట్టి మైదా పిండిని ఇలా చపాతీ ముద్దలకు కలిపానండి. దీన్ని చుట్టూ ప్యాక్ చేసేసి నేను ఓవెన్లో 20 మినిట్స్ పెడుతున్నాను. ఓవెన్ లేకపోతే నిప్పుల పొయ్యి మీద పెట్టుకోవాలి. మైదా పిండిని ఇలా చపాతీ ముద్దలకు కలిపి పెట్టుకున్నాను. దీన్ని చుట్టూ ప్యాక్ చేస్తాను. తర్వాత ఓవెన్లో 20 మినిట్స్ నేను ఈ మట్టి కుండని పెడతాను అన్నమాట. ఓవెన్ లేని వాళ్ళు నిప్పుల పొయ్యి మీద కానీ చిన్న మంట మీద కానీ పెట్టచ్చు. రేకు మీద పెట్టి పెట్టాలి. ఇంకొన్ని ఇలా ప్యాక్ చేసి పెట్టాను కదా. దీన్ని ఓవెన్లో పెడతాను. మా దగ్గర ఉంది పెద్ద ఓవెను, అందుకని అందులో పెట్టచ్చు. ఇంకొన్ని ఓవెన్లో పెట్టాను. ట్వంటీ మినిట్స్ 180 డిగ్రీస్కి పెట్టామట గ్రిల్లో. రెడీ అయిపోయిందండి. ఓపెన్ చేసేద్దాం. చికెన్ ఎలా ఉడికిందో చూద్దాం. भाषाणि सभ्यता निसर्गे समाविष्टा
పెరుగు చట్నీ చేసుకోవడానికి ఉల్లిపాయలు జీర వేసి ఒకసారి తిప్పు. చిన్న చిన్న ముక్కల్లా కట్ అయిపోయినాయి కదండి, ఇందులోనే సాల్ట్ కూడా వేసుకొని పెరుగు వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేద్దాం. కుండ బిర్యానీ తినడానికి రెడీ అయిపోయిందండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.